ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. హరి ఓం. వాహిని భక్తి ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025వ సంవత్సరంలో జరిగినటువంటి అన్యును కూడా అష్ట కష్టాలన్నీ తొలగిపోయి 2026వ సంవత్సరంలో అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలకాలని, అందరినీ మనసావాచ కర్మణ ఐశ్వర్య ఆనందకరమైన జీవితం పొందాలని కోరుకుంటూ శుభాకాంక్షలు. 1/1/2026 నుండి 31/12/2026 వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాలను అనుసరిస్తూ అందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి తెలుసుకుందాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరం కన్యరాశి వారికి ఆంగ్ల సంవత్సరము 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఇన్ని రోజులు గ్రహాలు అద్భుతంగా యోగించాయి, ఇప్పటి నుంచి ఏం నేర్చుకోవాలి అనేటువంటిది ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. ఈ సంవత్సరం వీరి యొక్క ఆదాయం 8, వ్యయం 11 అనగా -3లోకి రాబోతున్నారు. ఇన్ని సంవత్సరాల గ్రహాలు యోగించాయి కనుక గ్రహ సంచార స్థితిలో ఇప్పుడు ఏం నేర్చుకోవాలంటే స్వీయ నియంత్రణ, సమయ పాలన, సత్ప్రవర్తన, ఆరోగ్యము, ఆనందకరమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే సంపూర్ణంగా మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. రాజ్యపూజ్యం 3, అవమానం 3 కనుక వీలైనంత వరకు వివాదాలకు తావివద్దు, పక్కవారి సమస్యను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవద్దు, ఉచిత సలహాలు దయచేసి ఎవరికి ఇవ్వద్దు, అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు, ఉండబడిన వాటితో సర్దుకుపోండి. దీని వలన సత్ప్రవర్తన వలన మనశ్శాంతి, ఆరోగ్యం, స్థిరాస్తులు, చరాస్తులు, విశేషమైన జీవితం. అంటే 12 సంవత్సరాల తర్వాత ఏకాదశ స్థానంలోకి దేవగురు బృహస్పతి సంచారం చేయడము కన్యరాశి వారంతా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. పట్టిందల్లా బంగారం అవడం, వాహనాలు, క్రయ విక్రయాలు, షేర్లు పెరగడం, అపార కుబేర సంపన్నులు కాబోతున్నారు. కనుక ఇలాంటి కాల సమయంలో ప్రతి బుధవారం పూట హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి యొక్క దర్శనం, విఘ్నేశ్వర స్వామి వారికి గరికమాలను సమర్పించడం, శక్తి కలిగితే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం, అలాగనే వీలైనంత వరకు పక్షులకు, కుక్కలకు ఆహారాన్ని దాన ధర్మాన్ని చేయగలిగినట్లయితే, స్వీయ నియంత్రణ మీరు పాటించగలిగినట్లయితే ఆహార ఉత్పత్తులు, హోటల్ వ్యాపారస్తులు, వస్త్రకారులు, వ్యవసాయ సోదరీమణులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, సంపూర్ణ సేవా రంగాల్లో ఉండబడిన వారికి ఓర్పు, నేర్పు, సహనం చేత అద్భుతమైన జీవన ప్రయాణంలో కన్యరాశి వారంతా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. ఈ 2026వ సంవత్సరము ప్రారంభమే గురువారం అవ్వడము, పూర్ణిమ 3 రోజులకు ముందరగా ఉన్నప్పుడు ప్రారంభం అవుతుంది కనుక, అంటే ఆకాశంలో నిండు జాబిలి ఎంత వెలుగును ప్రసాదిస్తుందో ఈ యొక్క 2026వ సంవత్సరం కూడా అందరి జీవితాలలో చీకటి అనేటువంటిది మట్టుమాయమైపోయి వెలుగు కాంతులతో సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదించబోతున్నారని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. వీలైనంత వరకు ఈ సంవత్సరం అంతనూ కూడా మనకు 12 అమావాస్యలు, 12 పూర్ణిమలు, 24 ఏకాదశులు వస్తాయి. అలాగనే 24 అష్టమి తిథులు వస్తాయి.
ఎవరి జన్మ నక్షత్రమైతే నామ నక్షత్రమైన జన్మ నక్షత్రమైన అష్టమి తిథి ఎందును కానీ పూర్ణిమ తిథి ఎందును కానీ అమావాస్య తిథి ఎందు వచ్చినప్పుడు ఆ మాసం ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. ప్రధానంగా 4, 8, 13, 17, 26, 31 తారీఖుల యందు ముఖ్యమైనటువంటి పనులు, వ్రాతకోతలు, భూతత్వ, ఆకాశతత్వ, పంచభూత శక్తులు అనేకంగా ఉంటున్నాయి కనుక ఈ డేట్ల యందు, ఈ తిథుల యందు చెక్కులు ఇచ్చిపుచ్చుకోవడం కానీ, క్రయ విక్రయాలు కానీ చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. వీటన్నిటిని మనం అధిగమించగలగాలి అన్నట్లయితే తప్పకుండా ప్రతి గురువారం రోజు కానీ, పూర్ణిమ తిథి యందును కానీ, మాసంలో ఒక్కరోజుగానైనా శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క దర్శనం, శంకరాచార్య స్వామి వారి యొక్క స్మరణ, పరమేశ్వరుడికి రుద్రాభిషేకం, ఇంకొంచెం ఏమైనా శక్తి కలిగితే శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎవరైతే ఆచరింప చేసుకుంటారో సకల శుభాలు కలుగుతాయి. అలాగనే అష్టకష్టాలు తొలగించడం కోసం కాలభైరవ అష్టమిని వినడం, చదవడం, ఇంట్లో కూష్మాణ దీపం పెట్టడం వల్ల అష్టమి తిథి యందున అష్టకష్టాలు తొలగిపోతాయి. పూర్ణిమ తిథి యందున చంద్రుడు భూమికి దగ్గర అవ్వడం వలన నదిలో సంపూర్ణమైనటువంటి మథనం జరగడం వలన వీలైనంత వరకు పిల్లలు కానీ, పెద్దవారు కానీ, ఆడవారు కానీ, పశుపక్షాదులు కాయినా నదీ తీరంలో ఆ రోజు దూకకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. కారణం ఏమిటి? చంద్రుడు భూమి దగ్గర అవ్వడం వలన నీటిలో సుడిగుండాలు ఏర్పడతాయి. కనుక పూర్ణిమ తిథి యందున ఇలాంటి ఎవ్వరికీ ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నట్లయితే నారికేల కాళభైరవ దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే సకల అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే 12 మనకు అమావాస్యలు ఉన్నాయి కనుక అమావాస్యల యందు అంటే గగనం ఆకాశంలో శూన్యమై ఉంటుంది కనుక మనిషి జీవితంలో కూడా శూన్యం కాకుండా ఉండగలగాలన్నట్లయితే పిండి దీపంతో కాళభైరవ దీపాన్ని పెట్టుకొని స్మరణ ధ్యానము చేయడం వలన కలియుగ కాలంలో కలిని, నరదృష్టిని, గ్రహదోషాలను, ఈతి బాధలను తొలగింపజేసే ఏకైక శక్తి కాళభైరవుడికి ఉంటుంది కనుక కాలం మనకు అనుకూలించగలగాలి అన్నట్లయితే కాళభైరవ స్మరణ, ధ్యానము, దీపము, దానము, కుక్కకు ఆహారము, కాకికి, పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే సకల శుభాలు కలిగి అష్టకష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి. ఇంకోటి మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. మన పెద్దవారందరూ కూడా కంచు పాత్రలో విశేషమైనటువంటి ఫలితాలను చూసే సందర్భాలు ఉన్నాయి. ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓం అనేటువంటి శబ్దం వస్తుంది. ఈ శబ్ద తరంగాల్ని 12 సార్లు ఓం కాళభైరవాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చరింప చేయడం వలన శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసించి సకలమైన అష్టకష్టాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ అక్షయ పాత్రతో పాటి కాళభైరవ స్వామి పూజ 20 రకాల వస్తువులతో దిష్టి దించి సంపూర్ణమైనటువంటి ఐశ్వర్య ప్రదాయమైన జీవితం స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం. జీవితంలో రాబోయేటువంటి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెలుసుకొని ముందస్తు ప్రణాళికగా విజయ పరంపర్య జీవితాన్ని పొందాలని చిన్న విన్నపం. కనుక జాతకం జీవితంలో వెలుగు లాంటిది. వెలుగును ఎవరు కోరుకోరండి? కనుక అలాంటి వెలుగును కోరుకొని జీవితం అంతా కూడా చీకటిమయాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని పొందాలని కోరుకుందాం. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. ఈ ఆంగ్ల సంవత్సరం అంతనూ కూడా అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మనసారా కాళభైరవ స్వామివారి యొక్క దివ్యమంగళమైన ఆశీస్సులు. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి
తన్నో కాళభైరవ ప్రచోదయాత్. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకము, ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆర్ఎన్ఏ బటన్ కూడా తెలియచేస్తూ ఈ సంవత్సరం అంతనూ కూడా అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు ఈ భక్తి సమాచారం చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.